సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, ఇన్ని రోజులు నా ఈ మాటలను పెడచెవిన పెట్టావు కదా, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా వినమ్మా. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం పైన చెడు ప్రయోగం జరిగింది తల్లి. నీ సాయి మాటల్ని కొట్టి పారేశావు అంటే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది, తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ బాబా చెప్పే మాటలను వింటావు కదా, అలక్ష్యం చేయవు కదా. ఇక ఇప్పుడు కూడా నువ్వు నా ఈ మాటలను పట్టించుకోకపోతే, వినకపోతే ఇక నీ సాయి కూడా ఏమీ చేయలేరు తల్లి. అందుకే కాస్త జాగ్రత్తగా నీ బాబా చెప్పేది వింటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నువ్వు సంతోషంగా ఉండగలవు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూస్తావు కదా. మరి వింటావా అని బాబాగారు అయితే మనల్ని అడుగుతూ ఉన్నారండి. బాబాగారు చెప్పేది ఇది అక్షర సత్యమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి కొన్నిసార్లు ఏ పని చేసినా సరే అందులో అస్సలు కలిసి రాదన్నమాట. ఎంత ముందుకు వెళ్తూ ఉన్నా సరే వెనకడుగు వేస్తూనే ఉంటాము. అలాంటప్పుడు బాబాగారు మన కోసం పంపించే ఈ చిన్న చిన్న సందేశాలు మనకి ఒక గొప్ప మార్గాలుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. బాబా ఏం చెప్పినా సరే మన జీవితానికి మనం సంతోషంగా ఉండడానికే. కాబట్టి బాబాగారి మాటలను పెడచెవిన పెట్టకుండా అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేస్తే మన జీవితం బాగుంటుందో, బాబాగారి సందేశం ఏంటో ఇవన్నీ కూడా జాగ్రత్తగా విన్నామంటే అన్నీ అర్థమవుతాయి. ఇంతకీ బాబాగారు ఏం చెప్తున్నారో విందామా? బిడ్డా, నా ఈ మాటలను ఇన్ని రోజులు నువ్వు అస్సలు లెక్క చేయడం లేదు. అది నేను గ్రహించానమ్మా. నేను చెప్పేటప్పుడంతా కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వింటున్నట్లే ఉంటున్నావు. కానీ అస్సలు నా మాటలు చెవి లోపలికి కూడా రావడం లేదు. అంటూ ఉంటారు కదా, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి అని. నా మాటల్ని కూడా నువ్వు అలానే లెక్క చేయకుండా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తున్నావే, ఇది న్యాయమేనా? ఇందుకోసమేనా నీకోసంగా నేను సందేశాలను, సంకేతాలను పంపేది? నా బిడ్డ బాగుండాలనే కదా ప్రతిరోజు ఈ సంకేతాల్ని పంపుతూ ఉన్నాను, సందేశాల్ని ఇస్తూ ఉన్నాను. మరి నువ్వు ఇలా ఒక చెవితో విని వదిలేస్తూ ఉంటే నేను ఎన్ని రోజులని నీకు ఇలా చెబుతూ ఉండగలను చెప్పు? నువ్వు నా బిడ్డవే, కాదనను. అందుకే కదా నేను ఎన్నిసార్లు నువ్వు విన్నా వినకపోయినా సరే నీకు గుచ్చి గుచ్చి మరి చెబుతూనే ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇలా అన్నీ చేస్తూనే ఉన్నాను. అలాంటిది నువ్వు నా ఈ మాటలను పెడచెవిన పెట్టేసి నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఎలా అమ్మా? నా మాటలను పెడచెవిన పెట్టావు కాబట్టే, నా మాటల్ని నువ్వు లెక్కలో వేసుకోలేదు కాబట్టే ఇప్పుడు మీ ఇంటి పైన చెడు ప్రయోగం జరిగింది. బాబా, అస్సలు నేను నమ్మలేకపోతున్నాను బాబా. చెడు ప్రయోగం ఏంటి బాబా జరిగేది? ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నావా? ఖచ్చితంగా ఉన్నాయి బిడ్డ. ఇదిగో అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను విను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో నీకు అస్సలు కలిసి రావడం లేదు కదా. ఎటు చూసినా కష్టాలే ఎదురవుతూ ఉన్నాయి కదా. ఎంత విజయం సాధిద్దామనుకున్నా సరే జీవితం నీకు ఇంకేమీ ఇవ్వడం లేదు కదా. కేవలం ఓటమినే కదా అందిస్తుంది. అవునా? అవును బాబా, అన్నీ మీరు చూసినట్లే చెబుతున్నారే అని అంటున్నావా? ఇదిగో ఇవే తల్లి నీ మీద, నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగాయని తెలియజేసే చిన్న చిన్న సంకేతములు. అసలు నువ్వు ఊహించలేని చెడు ప్రయోగం మీకు జరిగిందమ్మా. అది కూడా ఎవరు చేశారో తెలుసా? నీ వాళ్ళే, నీకు బాగా కావలసిన వాళ్లే చేశారు. మరి ఎందుకు బాబా వాళ్ళు ఇలా చేస్తున్నారు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు?
ఎందుకు నా జీవితం పైన చెడు ప్రయోగం చేశారు అని అంటున్నావా? అందుకు సమాధానం కూడా చెబుతాను విను. నీ ప్రశాంతమైన జీవితాన్ని చూసి నువ్వు ఎదుగుతున్నావు కదా, ఆ ఎదుగుదలను చూసి వాళ్ళు అలా చేస్తున్నారు. అందుకే ఇకనైనా కళ్ళు తెరు, జాగ్రత్త పడు. ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఇప్పుడే బయటపడాలి. లేకపోతే నువ్వు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎన్నో అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు. అర్థమవుతుందా? ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా. మరి బాబా, ఇన్ని చెబుతున్నారే, వాటి నుంచి బయటపడే మార్గం కూడా చెప్పండి బాబా. అసలు వాటిని నేను ఎలా గుర్తించాలి అని కూడా అడుగుతూ ఉన్నావు కదా. సరే, కాస్త జాగ్రత్తగా గుండె రాయి చేసుకుని విను. నీ మీద, మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? వాటిని తెలుసుకుని నా బిడ్డలందరూ జాగ్రత్త పడి భవిష్యత్తులో బాగుపడాలి అని చెప్పే నేను చెబుతున్నాను. అందుకే ఈ సందేశాన్ని నీకు తెచ్చానమ్మా. నీకు నువ్వుగా ఇది నువ్వు వినడం లేదు, నీ కంట పడలేదు. కేవలం నీ సాయి ఆశీర్వాదం వల్లనే అది నీ వద్దకు వచ్చింది. వింటావా? చూడమ్మా, నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అంటే ముందుగా నీకు కనిపించే ముఖ్యమైన మొదటి సంకేతం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నీ చుట్టూ పచ్చనిగా ఉన్న ఈ మొక్కలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతాయి. ఇప్పటి వరకు బాగున్నవన్నీ కూడా నాశనమైపోతాయి. ఇన్ని రోజులు ఎక్కువ పూలు, మంచి మంచి పండ్లు కాస్తున్న చెట్లు ఏదో దిష్టి తగలడం, చెడు ప్రయోగం జరగడం వల్ల ఒక్కసారిగా చనిపోతాయి. ఇవి నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించాలి బిడ్డ. గమనించి జాగ్రత్త పడకపోతే చాలా బాధపడతావు. ఇక రెండవది, మీ ఇంట్లో ఉన్న మూగజీవులు, కుక్క, పిల్లి, పక్షులు ఇలాంటివి బాగున్నాక సరే సడన్గా వాటంతట అవే చనిపోవడం. ఇలా ఉన్నా సరే నీ మీద చెడు ప్రయోగం అమ్మా. మూగజీవులకు చెడు ప్రయోగాన్ని కనిపెట్టే శక్తి చాలా ఉంటుంది. కాబట్టి అవి నీకు ఏం చేసినా సరే నీ జీవితం బాగుండడం కోసమే బిడ్డ. అలానే ఎక్కువగా మూగజీవులు అదే పనిగా అరుస్తూ ఉండడం వల్ల మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది అని తెలుసుకో. ఎందుకంటే మనుషులకు కనిపించని చెడు శక్తులు, దుష్ట శక్తులు అన్నీ కూడా స్పష్టంగా మూగజీవులకు కనిపిస్తాయి. ఇక అలా వాటికి అవి స్పష్టంగా కనిపించినప్పుడు అవి ఏం చేయాలో తెలియక, అంటే బిడ్డ, మనుషుల కంటే మాటలు వచ్చు కానీ మూగజీవులకి ఏమొచ్చు చెప్పు. అందుకే అవి ఏం మాట్లాడాలో తెలియక అదే పనిగా అరుస్తూనే ఉంటాయి. వాటి బాధని వ్యక్తం చేస్తూనే ఉంటాయి. వాటిని కాస్తగా గమనిస్తూ ఉండు, నీకు కూడా మంచే జరుగుతుంది. అలానే మీ కుటుంబంలో ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఆరోగ్యం బాలేకుండా వస్తుంది. ఇలాంటి లక్షణాలు మీకు మీ ఇంటిలో కనుక కనిపిస్తే మీపై ఎవరో చెడు ప్రయోగం చేశారు అని అర్థం చేసుకోమ్మా. ఇక నుంచైనా నువ్వు జాగ్రత్త పడాలి. ఆ చెడు ప్రయోగాల నుంచి ఎలా బయటపడాలో ఇక నుంచి నువ్వు చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకో. బాబా, చాలా భయంగా ఉంది బాబా మీరు ఇలా చెబుతుంటే అని అంటున్నావా? అస్సలు భయపడకు. ఇన్ని చెప్పినా నేను దాని నుంచి ఎలా బయటపడాలో చెప్పనా చెప్పు. నీకు తోడుగా నేనున్నాను. నా బిడ్డలు ఆనందంలో ఉంటే నేను ఎలా ఆనందంగా ఉంటాను. ఇన్ని చెప్పాను కదా, దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెబుతాను. జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను చెప్పినవి చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే ఈ సమస్య నుంచి నువ్వు త్వరగా బయటపడతావు. బిడ్డా, నిమ్మరసం నీళ్ళలో కలిపి ఇంట్లో గోడములలో చల్లు. సొంటి పొడిని తీసుకొని 8 జిల్లేడు ఆకులు తీసుకొని ఆ ఆకులపై సొంటి పొడిని వేసి వాటిని 8 మూలల పెట్టు.
ఇంట్లో ఆవు పిడకలు కానీ దర్భ కానీ సాంబ్రాణి కానీ వేస్తూ ఉండు. ఇక ఆ పొగంతా ఇల్లు మొత్తం చుట్టేలా చూసుకో. ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఎంత పెద్ద దుష్టశక్తి అయినా, ఎలాంటి శక్తి అయినా సరే పారిపోవలసిందే. ఇంకొక విషయమమ్మా, గుర్తు పెట్టుకొని మరి ప్రతిరోజు కూడా సాయంత్రం ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉండు. ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ శక్తి లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అలానే బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నీ పాదాలను శుభ్రం చేసుకొని ఇంట్లోకి రావాలి. బయట నుంచి ఏ దుష్టశక్తి నీ ఇంట్లోకి రాకూడదు అంటే ఖచ్చితంగా నువ్వు కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. లేదంటే సులువుగా దుష్టశక్తులు చెడు ప్రయోగాలన్నీ కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. చెప్పాను కదా, ఇవన్నీ చేస్తూ ఉండు. ఏ దుష్టశక్తి కూడా అసలు నీ వద్దకు రానే రాదు. ఉన్న దుష్టశక్తి కూడా పారిపోతుంది. నీకు తోడుగా అండగా నేనుంటాను. అలానే నీ ఇంట్లో ప్రతి నిత్యం కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉండమ్మా. ఇక నువ్వు భరించలేని కష్టాలు సమస్యలు నిన్ను చుట్టుముట్టేస్తే అఖండ దీపాన్ని వెలిగించి సాంబ్రాణి ధూపం వేయి. అంతా మంచే జరుగుతుంది. నీకు ఎప్పుడైనా మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది అనిపిస్తే ఖచ్చితంగా ఇలా చేయి. వాటంతట అవే అన్నీ సర్దుకుంటాయి. ఇక నీకు కూడా కొండంత ధైర్యం బలం రెండూ వస్తాయి. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక హాయిగా ఆనందంగా ఉండు. మిగతావన్నీ కూడా నీ బాబానే చూసుకుంటారు. ఇన్ని చెప్పాక కూడా నువ్వు ఇంకా ఇంకా భయపడుతూ బాధపడుతూ అలానే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమాత్రం కూడా లాభం లేదు. నీ సాయి చెప్పినట్లు చేస్తూ ఉండు. అంతా మారుతుంది. జీవితమే నీ వశమైపోతుంది. నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ సొంతమవుతుంది. నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదా బిడ్డ. నీ జీవితం బాగుండాలి అంటే నీ సాయి చెప్పినట్లు చెయ్యి. అప్పుడు అన్నీ మారుతాయి. ధైర్యంగా నిశ్చింతగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవేళ్ళ నీతోనే ఉంటారు. భయపడకు, బాధపడకు, హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.